ముందుగా అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మొదటిగా మనం వేప పువ్వుని నీట్గా ఇలా శుభ్రం చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇలా వేప పువ్వు మాత్రం వచ్చేలాగైతే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే బెల్లం గుండను మరియు చింతపండు గుజ్జుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవేనండి, వీటన్నిటితోనైతే మనమైతే పచ్చడి పెట్టుకోబోతున్నాం. ముందుగా బెల్లం చింతపండు గుజ్జేసి బాగా కలిపిన తర్వాత అయితే మనం పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అయితే తేనె, ఉప్పు, కారం, నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చట్లో మెయిన్గా షడ్రుచులు అయితే ఉండాలండి. షడ్రుచులు అంటే 6 రుచులు: ఉప్పు, కారం, తీపి, చేదు, వగరు, పులుపు. ఇందాక పచ్చట్లో మనం కనిపించే ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలండి. బనానా, ఆరెంజ్, గ్రేప్స్, యాపిల్, కొబ్బరి, చెరుకు ముక్కలు, దానిమ్మకాయ గింజలు, అలాగే మామిడికాయ ముక్కలు, సపోటా, అలాగే శనగపప్పు. నార్మల్గా శాస్త్రం ప్రకారం అయితే 6 రుచులతో అయితే మనం పచ్చడి చేసుకోవాలండి. చింతపండు పులుపు, మామిడికాయ వగరు, అలాగే వేప పువ్వు చేదు, తీపి బెల్లం, అలాగే సాల్ట్, కారం. మనం అయితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, డేట్స్, బాదం, కాజు, కిస్మిస్, అలాగే యాలకులు, మిరియాల పొడి, కొద్దిగా అయితే పాలు యాడ్ చేసుకోవాలి. మన ఉగాది పచ్చడికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మన ఆయుర్వేద శాస్త్రంలో అయితే ఉందండి. లాస్ట్లో అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన వేప పువ్వు అయితే వేసుకుని మొత్తం పచ్చడంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సృష్టి మొదలైంది ఈ రోజే అంటారండి. ఇంతకుముందు యుగాది అనేవారు, ఇప్పుడైతే మనం ఉగాది అంటున్నాం. ఇటు కోనసీమ.